నమ్మితే భర్త నమ్మదు. కానీ వీళ్ళిద్దరిని ఇక్కడ ఏకం చేస్తా, ఫిక్స్ చేస్తా. వీళ్ళిద్దరిని ఒక గమ్మేసి అతికిచ్చినట్టు అతికిస్తా. అది ఇక్కడ కౌన్సిలింగ్ 2 అవర్స్లో జరిగేది. అది నేను ఇక్కడ నిలబడిన తర్వాత కనీసం 2 అవర్స్ మీతో ఎదురుగుండా నిలబడతాను. ఆ 2 అవర్స్లో మీకు జరిగేది ఏంటంటే భర్త భార్య అతుక్కుపోతారు. ఆ సాలు ఇక ప్రెగ్నెన్సీలు వస్తాయి. అదే జరిగింది. చలికాలం కదా, తొందరగా పని అయింది. చెప్పండి. ఇంకా వాళ్ళు కూడా వీడియోస్ చూసి ఓకే అనుకున్నారు. ఇంకా ఆ రోజు టెస్ట్లు చేసి వెళ్ళిపోయాము. క్రిస్మస్ ముందు ఫోన్ చేశారు సాటర్డే నాకు. సరే క్రిస్మస్ ముందు వచ్చి 23rd వచ్చి తీసుకెళ్ళాను మెడిసిన్. సో కంటిన్యూగా వాడుతున్నాము. ఆ తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే టెస్టులు 2 రాసి ఇచ్చారు. అవి చేయించాను సాటర్డే. సో ఇవాళ మెడిసిన్ కోసం రమ్మన్నారు. ఆ టెస్ట్లో మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే మేము ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తే ఇక్కడ వెంటనే ఇన్ఫామ్ చేయమంటాం. టెలికాలర్స్కి ఒక బ్లడ్ టెస్ట్, స్కాన్ చెప్తాం. ఆ బ్లడ్ టెస్టే చేయించారు, ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదని. ఇది 5 దాటాలి అన్నాము, 44,000 వచ్చేసి ప్రెగ్నెన్సీ కన్ఫామ్. యూరిన్ టెస్ట్ 2 గీతలు చూసుకోగానే ఆవిడకి ఆనందం భయంకరంగా. దాని తర్వాత ఇది అయిన తర్వాత మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడుందో తెలియడానికి స్కాన్ తీయించుకోవాలమ్మా, గర్భసంచిలో ఉందా ట్యూబుల్లో ఉందో తెలియాలి కదా అని చెప్పన్నాము. వెంటనే అక్కడ స్కాన్ తీయించుకోమన్నాము. దగ్గరలో ఎక్కడుంటే అక్కడ ఆ స్కాన్ తీయించుకుని మాకు వాట్సాప్ పెట్టేశారు. పెడితే స్కానింగ్లో కూడా కన్ఫాము గర్భసంచిలో ఉంది. సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ శాక్ కరస్పాండింగ్ టు 4 weeks 6 days. ఇదో ఇక్కడ బొమ్మ కూడా గీశారు డాక్టర్ గారు. అక్కడ స్కానింగ్ తీసిన డాక్టర్ గారు ఇక్కడ ఉంది, గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో కాదు, ఎక్టోపిక్లు కాదు అని చెప్పి ఇచ్చేశారు. సో ఆ వెంటనే ఆ రిపోర్ట్ చూడగానే మేము కన్ఫామ్ అని చెప్పి నా వాయిస్తోనే చెప్తాను, చక్కగా కన్ఫాము. భార్య రాకపోయినా పర్లేదు, జర్నీలు ఉంటాయి కాబట్టి భర్త వచ్చి ఈ ప్రెగ్నెన్సీ నిలబెట్టుకోవడానికి అవసరమైన మెడిసిన్ తీసుకెళ్ళమని చెప్తాను. అందుకే ఆయన వచ్చారు తీసుకెళ్ళడానికి. 3.5 సంవత్సరాల పాటు రాని ప్రెగ్నెన్సీ కరెక్ట్గా 30 రోజుల్లోనే వచ్చేసింది. ఎలా అనేది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్